హాయ్ ఫ్రెండ్, నమస్తే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీ నుంచి ఒక పెద్ద బ్లాస్ట్ అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండబోతుంది. ఆ ఐటమ్ సాంగ్ కూడా ఎవరు లీడ్ రోల్ చేయబోతున్నారంటే మృణాల్ ఠాకూర్. ఆమె సోషల్ మీడియాలో ఆమె ఆర్ట్నెస్తో ఎంత సెగలు పుట్టిస్తుందో అందరికీ తెలిసిందే. మరి అలాంటి మృణాలు ఇప్పుడు పెద్ది సినిమాలో ఐటమ్ సాంగ్ అంటే అంచనాలు ఆకాశానికి చేరేలా ఉన్నాయి. మనకు రంగస్థలం సినిమాలో పూజ హెగ్డే చేసిన జిల్ 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 జిగలిర్ అనే ఆ సాంగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో, ఇప్పుడు పెద్ది సినిమాలో కూడా ఈ మృణాలు ఐటమ్ సాంగ్ కూడా అంతే పెద్ద హిట్ చేయాలని ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు అయితే భారీ సెట్ అయితే ఈ సినిమా గురించి వేశారు. అన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ డిలే అయ్యింది. ఈ సినిమా మార్చి నుంచి డిసెంబర్కి పోస్ట్ పోన్ చేస్తున్నారని ఏవో ఫేక్ వార్తలు అయితే వచ్చాయి. కానీ అవేటి కాకుండా రామ్ చరణ్ బర్త్డే రోజు అంటే మార్చి 27నే ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నామని మళ్ళీ అఫీషియల్గా ఈ టీం అయితే అదే మైత్రి మూవీస్ అయితే కన్ఫర్మేషన్ చేశాయి. మరి ఆ రోజు మార్చి 20 రోజు కొన్ని సినిమాలు అయితే ముందుగానే అనౌన్స్మెంట్ చేశాయి. అదే మన నాని ప్యారడైజ్, దురేందర్ 2, రణ్వీర్ సింగ్ ఈ సినిమాలు అయితే మార్చి 27న వస్తున్నాయని అవి కూడా ప్రకటించాయి. కానీ పెద్ది సినిమా మన చేంజ్ అవుతుందని ఊహాగానాలు ఉన్నాయి. కన్ఫామ్గా పెద్ది వస్తుందంటే నాని ప్యారడైజ్ అయితే సైడ్కి తప్పుకోవాల్సిందే. లేదు, మేము మా సినిమా పట్ల మా కంటెంట్ పట్ల మాకు నమ్మకం ఉంది, మేము పెద్దితేనే వస్తాం, ఇది ఎదుర్కొంటామంటే నష్టపోతారు. ఎందుకంటే పెద్ది చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడు. ఆల్రెడీ ఈ సంవత్సరం మెగా నామ సంవత్సరంగా ఉండబోతుంది. మెగా అభిమానులు మంచి జోష్ మీద ఉన్నారు. ఈ మధ్యనే ఓజీతో 300 కోట్లు గ్రాస్ కొట్టి ఎప్పుడు లేనంత ఒకసారిగా పవర్ స్టార్ అభిమానులు ఉన్నారు. అలాగే ఎన్నో ట్రోల్స్ చేశారు చిరంజీవి గారి పైన. చిరంజీవి గారి పని అయిపోయింది, ఇక అతను సినిమాలో షెడ్కి పంపించుకోవడమే, అతను పెద్ద పెద్ద సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు వేసుకోవడమే, లేకపోతే మెయిన్ క్యారెక్టర్లు వేసుకోవడమే తప్ప ఇక సినిమాలో హీరోగా పనికిరాడు అన్న వాళ్ళందరికీ దాదాపు ఇప్పుడు 320 కోట్ల గ్రాస్తో సంచలనం సృష్టించాడు. ఈ ఏజ్లో ఏ హీరో కూడా అంత స్టైలిష్గా చేయలేరు. ఆ విధంగా అయితే రఫ్ ఆడించాడు. ఇప్పుడు పెద్దితో ముందుకొచ్చి రికార్డులన్నీ స్మాష్ చేయడానికి వస్తున్నారు. అంటే మెగా అభిమానులకి మంచి రోజులు అయితే వచ్చాయని చెప్పాలి. ఈ పెద్ది సినిమా పైన స్టార్టింగ్లో చాలా ట్రోల్స్ వచ్చాయి. కానీ ఎప్పుడైతే చికిరి 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 సాంగ్ వచ్చిందో మొత్తం 100 మిలియన్ 150 మిలియన్లతో రఫ్ ఆడించింది. ఇన్స్టాగ్రామ్లో దుమ్ము రేపింది. నిర్మాతలకు కూడా ఈ సినిమాపై ఇంకా పెట్టుబడి పెట్టాలనే వాళ్ళకు ఒక భరోసాను అయితే ఈ చికిరి చికిరి సాంగ్ అయితే కల్పించింది. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా హ్యాపీగా కొంటున్నారు ఈ సినిమాపై నమ్మకం మీద. ఆల్రెడీ ఓటీటీ డీల్స్, మ్యూజిక్ రైట్స్ అవే అన్నీ కూడా మంచి రేట్స్కి అయితే సొంతం చేసుకున్నాయి. మరి ఈ సినిమా మార్చి 27న ఎలాంటి పెద్ద బ్లాక్ బస్టర్, ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.